నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విధి నిర్వహణలో ఎంతో మంది రోగుల ప్రాణాలను నర్సులు కాపాడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్య. తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి. మున్సిపల్ కమిషనర్లను ఆదేశించిన మంత్రి నారాయణ. కార్పొరేషన్ పరిధిలో ప్రతి ప్రాంతానికి తాగునీటిని అందించేందుకు చర్యలు. మేయర్ కోవెలమూడి రవీంద్ర వెల్లడి. పాఠశాలల పునర్వ్యవస్థీకరణ బదిలీలపై యూటీఎఫ్ ఆందోళన. కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టిన నేతలు. వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులతో సమావేశమై వారిని సత్కరించారు. కోవిడ్ సమయంలో ప్రాణాలు లెక్క చేయకుండా నర్సులు సేవలు అందించారని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. నర్సులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన వాటి పరిష్కారంకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు పడే వరకు త్రాగునీటికి ఎక్కడా ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ ఆదేశించారు. ఓపెన్ డ్రైన్ల ద్వారా ప్రమాదాలు జరగకుండా అధికారులు శ్రద్ధ వహించాలన్న మంత్రి వర్షాకాలం వచ్చేలోపు డ్రైన్ల పూడికితీత పనులు పూర్తి చేయాలన్నారు. అలాగే గుంటూరు, తిరుపతి, విశాఖలో టీడీఆర్ బాండ్ల జారీని వేగవంతం చేయాలని తెలిపారు. అన్నా క్యాంటీన్లను ఎప్పటికప్పుడు చెక్ చేసి ఆహార నాణ్యత తగ్గకుండా చూడాలని ఆదేశించారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అమృత్ 2.0లో భాగంగా రూపొందించిన డీపీఆర్ పై సలహాలు, సూచనల కోసం నగరంలోని స్టేక్ హోల్డర్స్, సీనియర్ సిటిజన్స్, ప్రజాప్రతినిధులతో కమిషనర్ పులి శ్రీనివాసులు నిర్వహించిన సమావేశంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ గుంటూరు నగరంలో 2014 నుండి 24/7 త్రాగునీరు అందిస్తామని జీఎంసీ ప్రకటిస్తున్నా ఆచరణలో సాధ్యం కాలేదన్నారు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి తలెత్తుతుందని, రానున్న కాలంలో ప్రతి ప్రాంతానికి నీటిని పుష్కలంగా అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. గోరంట్ల కొండ మీద నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్ పనుల పురోగతిపై కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ప్రతి వారం పురోగతిపై నివేదిక అడిగారన్నారు. కనుక జీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన గోరంట్ల ప్రాజెక్టు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే నగరంలోని రిజర్వాయర్లను ప్రతి నెల నిర్దేశిత సమయానికి తప్పనిసరిగా శుభ్రం చేయించాలని, అవసరమైన ప్రాంతాల్లో ఈఎల్ఎస్ఆర్ల నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ అమృత్ 2.0ని రానున్న 30 ఏళ్ల వరకు ప్రజలకు త్రాగునీటి అవసరాలను అంచనా వేసి అమృత్ యుఐడిఎఫ్ నిధుల ద్వారా సుమారు 540 కోట్ల అంచనాలతో డీపీఆర్ రూపొందించామని, పనులను 2 ఏళ్ల కాల పరిమితితో పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నామన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే నగర ప్రజలకు త్రాగునీటి సమస్య ఎక్కడా తలెత్తే అవకాశం ఉండదన్నారు. డీపీఆర్పై ప్రజాప్రతినిధులు, స్టేక్ హోల్డర్స్, సీనియర్ సిటిజన్లు అందించే సూచనలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. తొలుత సిఆర్డీఏ మాజీ సీఈ ఆంజనేయులు పీపీటీ ద్వారా డీపీఆర్ని వివరించారు. అనంతరం కార్పొరేటర్లు, వివిధ సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలు, సూచనలు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, ఎస్ఈ నాగమల్లేశ్వరరావు, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ డి శ్రీనివాస్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, రేట్ పేయర్స్ అసోసియేషన్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మన తెలుగుదేశం ప్రభుత్వంలో గుంటూరుకి 24/7 ఫ్రీ డ్రింకింగ్ వాటర్ వస్తుందని చెప్తా ఉన్నామే కానీ ఈ రోజు వరకు కూడా దాన్ని కార్యరూపం దాల్చలేదు. దీని మీద వివరాలు అడిగితే ఈ అమృత్ పథకం కింద 325 కోట్లు శాంక్షన్ అయింది. ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రపోజల్ కూడా పంపించారు. దీని మీద ఇంతకుముందు పనిచేసిన సిఆర్డీఏ రిటైర్డ్ కమిషనర్ గారు గౌరవనీయ ఆంజనేయులు గారిని కూడా దీనికి
మనం స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేసుకున్నాం, దాని మీద జరుగుతుంది వర్క్ అని చెప్పారు. ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ సిఆర్డిఏ పైప్ లైన్స్ ఎక్కడ దాకా ఉన్నాయి, ఎక్కడ న్యూ పైప్ లైన్ ఇస్తే బాగుంటుంది. అట్లాగే గోరట్ల వాటర్ స్కీము మనం గత 10 ఏళ్ళుగా వింటున్నాం, ఏది కార్యరూపం లేదు. గౌరవ కేంద్ర మంత్రి వర్యులు కూడా వెరీ క్లియర్గా చెప్పారు, 30 రోజుల్లో దాన్ని మీరు ఏం చేస్తారు, ఎట్లా ఓపెన్ చేస్తారు, ఎవ్రీ వీక్ ఒక వీక్లీ రిపోర్ట్ లాగా నాకు తెలియజేయండి. దీన్ని ఏ విధంగా మీరు ఈ వీక్లో ఏం జరిగింది, స్లాబ్ ఎప్పుడు వేస్తారు, ఎప్పుడు పైప్ లైన్ కనెక్షన్ అవుతాయి, ఎప్పుడు మనం వాటర్ ఇవ్వగలం, దీనికి ఈలోపు అక్కడికి వచ్చే సోర్స్ వాటర్ లేనప్పుడు ఎట్లా ఆల్టర్నేటివ్ అక్కడి నుంచి కనెక్షన్ లిఫ్టింగ్ ద్వారా ఇవ్వగలం కూడా అడిగారు. నేను గౌరవ ఎస్సీ గారికి కూడా నేను ఇప్పుడు 2-3 సార్లు ఇంటిమేట్ చేశాను. వాళ్ళు కూడా కొండ మీద 2 సార్లు ఇన్స్పెక్ట్ చేసామండి, సెంట్రింగ్ మెటీరియల్ వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది, కాంట్రాక్టర్ ఇవాళ వస్తాడు, రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు అని చెప్తాను ఉన్నారు కదా. ఈ రేపు ఎల్లుండి కాదు సార్, ఇందాక కూడా చెప్పాను, ఈ వీక్లో మీరు ఏం పని చేస్తారో చెప్పండి దయచేసి. తర్వాత ఎక్స్టెండెడ్ ఏరియాస్లో ఓల్డ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ద్వారానే నీళ్ళు ఇస్తున్నాం, బట్ సఫిషియెంట్గా ఇవ్వలేని పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి మనకి అమృత్ ఫేజ్ 2 పథకం ద్వారా, అట్లనే UIDF ఈ 2 పథకాల ద్వారా మనకి దగ్గర అంటే అమృత్ 2 పథకంలో 331 కోట్ల రూపాయలు, అట్లనే UIDF దాంట్లో 207 కోట్లు, అంటే దగ్గర 540 కోట్లు దగ్గర. ఈ 540 కోట్ల రూపాయలు నెక్స్ట్ 2 ఇయర్స్లో మన గుంటూరు కార్పొరేషన్లో ఓన్లీ డ్రింకింగ్ వాటర్ స్ట్రెంథనింగ్కి, అంటే సోర్స్ ఇంప్రూవ్మెంట్కి, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఇంప్రూవ్మెంట్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చుకునే దానికి బదిలీలు, ప్రమోషన్లు, రేషనలైజేషన్, పాఠశాలల పునర్వ్యవస్థీకరణ సమస్యలపై యూటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం కళాధర్ మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పాఠశాలల పరిస్థితి అధ్వానంగా ఉందని అన్నారు. ప్రతి పాఠశాలలో 1 నుంచి 5 తరగతులు ఉండాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, హనుమంతరావు, కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు. ఇక మనందరం కూడా కదలాలి. ఇలా మనం ఎవరి మీద పోరాడుతున్నాం, ఎవరితో పోరాడుతున్నాం అంటే ఇవాళ మనం ప్రైవేట్ రంగంతో పోరాడటం లేదు. ఇవాళ మన ప్రభుత్వంతో, ప్రభుత్వ బడిని కాపాడుకోవడానికి మనం పోరాటం చేయాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో దాపురించిందనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మోడల్ ప్రైమరీ స్కూల్కి కూడా ఇవాళ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ చూస్తే ఏమని ఇచ్చాడు, రాబోయేటువంటి రోజుల్లో ఈ మోడల్ ప్రైమరీ స్కూల్లో రోల్ ఉంటేనే దీన్ని మోడల్ ప్రైమరీ స్కూల్గా కొనసాగిస్తాను, లేకపోతే ఈ మోడల్ ప్రైమరీ పాఠశాలకి కూడా పాడగట్టేస్తాను అనే పద్ధతిలో ఉన్నది అని అంటే ఇవాళ ఈ ప్రభుత్వ పాఠశాలల్ని కాపాడుకోవటం అనేది ఏ విధమైనటువంటి కత్తి మీద సామో మనకి అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ జన్మదిన వేడుకలు నిర్మల హృదయ ఆశ్రమంలో టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. బ్రాడిపేటలోని నిర్మల్ హృదయలు జరిగిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కసుకుర్తి హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొదిల ఫ్రెండ్స్ సర్కిల్ వాసు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పళ్లు పంపిణీ చేశారు. అనంతరం వాసు, హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ పల్లా శ్రీనివాసరావు యాదవ్ పార్టీలో ఎంతో నిబద్ధత కలిగిన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పేరయ్య, ఇరంటి వరప్రసాద్, పొదుకూరి నరేంద్ర, మర్రిపాటి శ్రీనివాసరావు, అత్తోట సాయిబాబు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భంగా గుంటూరు నిర్మల హృదయంలో పేదలకు పళ్ళు పంపిణీ కార్యక్రమం చేపట్టనుంది. గుంటూరు నగర మేయర్ గారు కొవిలిమూడి నాని గారి సౌదర్యంలో, పొదిలి వాసు గారి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈరోజు పల్లా శ్రీనివాస్ గారి జన్మదినం జరుపుకోవడం చాలా సుపరిణామం. రాష్ట్రంలో గాజువాక ఎమ్మెల్యే, చరిత్ర సృష్టించిన ఎమ్మెల్యే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు అత్యధిక మెజార్టీతో అక్కడ ప్రజలు గెలిపిస్తాం, ఈ రాష్ట్రంలోనే ఒక దిక్సూచిగా బంపర్ మెజార్టీతో గెలవటం, అక్కడ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. శ్రీనివాసరావు యాదవ్ గారి పుట్టినరోజు వేడుకలు ఇక్కడ గుంటూరు నగరంలో మా నగర మేయర్ గారైనటువంటి మా ప్రీతమ నాయకులు శ్రీ కోవలమూడి రవీంద్ర
నాని గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్మల హృదయంలో చేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు పల్లా శ్రీనివాస యాదవ్ గారు ఎన్నో చేసుకోవాలని, ప్రజలకి సేవలో ఎప్పుడూ ఇలానే ఆయన చేసే సేవలు చాలా పెద్దవి. అందుకనే రాష్ట్రంలోనే అత్యంతగా 92,000 పైచీలకు మెజార్టీతో ఆయన గెలిపించుకున్నారు గాజువాక ప్రజలు కూడా. అలానే రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తూ మరిన్ని ఉన్నతమైన పదవుల్లోకి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఉన్నతాధికారులకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. రేషన్ బియ్యం పక్కదారిన తరలిస్తున్నారని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని బట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన పాలెం వాసు ఫిర్యాదు చేశారు. నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ జీఎంసీ ఆదాయానికి గండి కొడుతున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని గుంటూరుకు చెందిన సాయి ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా గుంటూరు మెడికల్ కాలేజీలోని ఉద్యోగాలు అధికారులు భర్తీ చేయడం వలన నష్టపోయానని, అధికారులు విచారించి తనకు న్యాయం చేయాలని వెంకటేష్ అనే యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు. నేను గత 2 సంవత్సరాల క్రితం ఆఫీస్ సబార్డినేట్కి, జనరల్ డ్యూటీ అటెండర్లకి పోస్టులకి అప్లై చేశాను. అయితే మెరిట్ లిస్టు ఇప్పుడు ఇచ్చారు నిన్న. అయితే అది నోటిఫికేషన్ ప్రకారం ఇవ్వకుండా మేము ఉమ్మడిగా తీసుకుంటాం, ఉమ్మడి మెరిట్ లిస్ట్ అని అంటున్నారు. నోటిఫికేషన్లో అయితే ఉమ్మడి మెరిట్ లిస్ట్ అనేది వాక్యం అనేది ఎక్కడా లేదు. అందువల్ల ఇది మేము నోటిఫికేషన్ ప్రకారం ఫాలో అవ్వండి అని మేము గత 5-6 సార్లు మేడం గారిని కలవటం జరిగింది, కలెక్టర్ మేడం గారిని. అయితే మేడం గారు అది నోటిఫికేషన్ ప్రకారం పోండి, మామూలుగా మీ సొంతంగా వెళ్ళగాకండి అని చెప్పారు. చెబితే మేడం గారేమో సరే సరే అంటున్నారు. అక్కడ పోయినాక వాళ్ళ పైన వాళ్ళు చేస్తున్నారు. మా గ్రామంలో కొంతకాలంగా వాహనదారులు, డీలర్లు కుమ్మక్కయ్యి బియ్యాన్ని సరిగ్గా ప్రజలకు పంపించే బియ్యాన్ని పంపిణీ చేయట్లేదు. పంచదార ప్యాకెట్ 17 రూపాయలు తీసుకోవాల్సిందిగా ఉండగా 20 రూపాయల కాడికి వసూలు చేస్తున్నారు. అదేమని ప్రశ్నించగా మేము తీసుకునేది ఇంతే, మేము ఇంతే ఇస్తామని చెబుతున్నారు. గత 4 నెలల నుంచి సరిగ్గా బియ్యం కూడా పంపిణీ చేయకుండా పక్కదారి పట్టిస్తున్నారు. దీనిపై పలుమార్లు సిఎస్డిటి శివశంకర్ గారికి కంప్లైంట్లు ఫోన్ ద్వారా చేసినా ఆయన ఎలాంటి స్పందన లేదు, ఆయన పట్టించుకోడు. ఒక అపార్ట్మెంట్ రాయల్ హోమ్స్ అపార్ట్మెంటు ఐపీటీ కాలనీ 0 లైన్ వనమా రాయల్ హోమ్స్ అని అపార్ట్మెంట్లో ఏ ప్లాను లేకుండా బిల్డింగ్ 70 ఫ్లాట్లు రిలీజ్ చేశారు. అదే కాకుండా గుంటూరులో 200 పైగా అనాథరైజ్ కన్స్ట్రక్షన్లు లక్ష్మణ్ స్వామి, సిపి రాంబాబు గారు ఆధ్వర్యంలో కొన్ని కోట్ల రూపాయలు గవర్నమెంట్ గండి కొడతా గవర్నమెంట్ సొమ్మును తిని వాళ్ళకి ఎవరికి చెప్పినా నీకు దిక్కున్నోడికి చెప్పు, ఎవరికి ఏమీ జరగదు. ఎవరైనా అధికారులకు లెటర్ ఇస్తే అది మళ్ళీ మా దగ్గరికి వస్తుంది, మేము దానికి ఆన్సర్ కూడా ఇవ్వం అన్నట్టుగా చెబుతున్నారు. నీ దిక్కున్నోడికి చెప్పుకో, ఇవాళ అక్కడ ఉంటాం, రేపు పొద్దున ఇంకో చాటు ఉంటాం, నువ్వు అర్జీలు వాళ్ళు మీ సమాధానం చెప్పేలోపు టైం కూడా అయిపోద్ది, మా ఇష్టానుసారంగా మేము తీసుకుంటాం. ఆలియా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. పొన్నూరు నియోజకవర్గం వేజెంట్ల గ్రామం కృష్ణ మందిర్ గురునాథ్ హోటల్ దగ్గర ఉచిత వైద్య శిబిరం మరియు ఉచిత మందులు పంపిణీ కార్యక్రమం జరిగింది. డాక్టర్ శనక్కాయల రాజకుమారి మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలను పేద ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఈ ఉచిత మెడికల్ క్యాంపులో సుమారుగా 250 మందికి మందులు పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ రాజకుమారి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తల్లి బిడ్డ క్షేమంగా ఉండి సులువు ప్రసవం అయ్యే మార్గాల గురించి, వ్యాయామం మరియు తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు, తల్లి తీసుకోవాల్సిన వ్యాక్సినేషన్ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శిరీష, డాక్టర్ సిరి, అహల్య హాస్పిటల్ స్టాఫ్, సర్పంచ్ హైమావతి, టీడీపీ ఇన్ఛార్జ్ బసవయ్య, రవి తదితరులు పాల్గొన్నారు. బీపీకి సంబంధంగా చూస్తే అది ఎప్పుడు వచ్చింది అనేది ఎవరు చెప్పలేం. అది ఉట్టి బీపీ చూపించుకుంటేనే బీపీ ఉందని తెలుస్తుంది. బీపీకి సంబంధంగా మందులు వాడుకోవాలి. కానీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి తీసుకుంటున్నారా లేదా? ఒకటి, ఉప్పు తగ్గిస్తున్నారా? మీరు పనులు చేసుకుంటున్నారు, కానీ దాంతోపాటు కొంచెం ఒక 15 నిమిషాలైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కొంచెం వ్యాయామం చేయాలి. అంటే వాకింగ్ లాంటి సింపుల్గా మీ ఇంటి ఎదురుకుంటా చూస్తే విశాలంగా ఖాళీ స్థలం ఉంది, పొద్దున్నే లేచి ఒక 15 నిమిషాలైనా నడవాలి.
గోవర్ధన గిరిధారి సేవా సమితి పాత గుంటూరు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గోరంట్లలోని సమర్థనం ట్రస్ట్ ఫర్ ది డిజేబుల్డ్ విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే విధంగా గోవర్ధన గిరిధారి సేవా సమితి ఆధ్వర్యంలో నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ప్రజల నుండి కార్పొరేషన్ ఉన్నతాధికారులు ఫిర్యాదులు స్వీకరించారు. మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ పథకాల అమలుపై ఎక్కువగా ఫిర్యాదులు అందాయి. అహల్య ట్రస్ట్ నందు అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా అహల్య హాస్పిటల్ నందు కేక్ కటింగ్ చేశారు. డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ మాట్లాడుతూ నర్సుల వృత్తికి గౌరవాన్ని, ఖ్యాతిని తెచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని పురస్కరించుకొని అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరిగింది. నిస్వార్థంగా నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివని డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ వ్యాఖ్యానించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణలో నర్సుల కృషి, సేవ అమోఘమని కొనియాడారు. డాక్టర్ శనక్కాయల రాజకుమారి మాట్లాడుతూ పేషెంట్లను సొంత మనిషిలా చూసుకుంటూ అవసరమైన చికిత్సలో ఆసరాగా నిలుస్తున్న నర్సులు చిరునవ్వుతో, మానవత్వంతో సేవలందించే ప్రతి నర్సుకి హృదయపూర్వక శుభాకాంక్షలని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ శిరీష, డాక్టర్ హేమ, డాక్టర్ సిరి, అహల్య హాస్పిటల్ నర్సెస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ మనందరికీ తెలుసు. మన భారతదేశంలో కూడా కొంతమంది ఫ్లోరెన్స్ నైటింగేల్ లాంటి కన్నా ఇంకా గొప్ప నర్సెస్ ఉన్నారు. శాంతి తెరీసా లక్ ఫస్ట్ మనకి, తర్వాత అమృత్ రాజ్కుమారి అమృత్ కౌర్ ఫస్ట్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఒక నర్స్ అయ్యుండి ఫస్ట్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రాజ్కుమారి అమృత్ కౌర్ గారు. ఇటువంటి గొప్పవాళ్ళు మన దేశంలో కూడా ఉన్నారు. వాళ్ళందరి గురించి వాళ్ళ జీవిత చరిత్ర కూడా మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలానే కమలాబాయి నింబకర్, ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటూ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ పోలీసు ఉన్నతాధికారులకు వినతులిచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని తన మరిది గణపతి సాంబశివరావు అనుచరులతో మద్యం సేవించి వచ్చి తన భర్తను, కొడుకును కొట్టారని, చంపేస్తామని భయపడుతున్నారని చర్యలు తీసుకోవాలని తారక్ రామనగర్ కు చెందిన వెంకయ్యమ్మ ఫిర్యాదు చేశారు. తనను నమ్మించి కానూరు సెస్టర్ వడ్డీకి 7 లక్షలు తీసుకుని ఇవ్వకుండా బెదిరిస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని స్వర్ణభారత్ నగర్ కి చెందిన సయ్యద్ నాగుర్బీ ఫిర్యాదు చేశారు. శశి అనే అబ్బాయికి డబ్బులు ఇచ్చాను, హాస్టల్ పెడుతున్నాడని. ఇస్తే ఇప్పుడు నీ చేతని చేసుకొని నేను డబ్బులు ఇవ్వనని చెప్పి భయపిస్తున్నాడు. హాస్టల్ దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి ఇద్దరు కలిసి నన్ను కొట్టి అక్కడి నుంచి తరిమేశారు. కార్తికేయ లేడీస్ హాస్టల్ గుజ్జునగొండ సెంటర్లో డబ్బులు ఇస్తే ఇప్పుడు నేను ఇవ్వను, నేను చేతని చేసుకో, నేను ₹1 కూడా ఈయనని చెప్పేసి మాట్లాడుతుంటే నేను రికార్డింగ్ చేసింది కూడా నా దగ్గర ఉన్నాయి. ఆ అబ్బాయి రాసి ఇచ్చిన కాగితాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అసలు డబ్బులు ఇవ్వను, మీ పిల్లల్ని నిన్ను ఏమేం చేస్తాను, నువ్వు ఎవరికైనా చెప్తా అని చెప్పి బెదిరిస్తున్నాడు. మా 7 లక్షలు ఇచ్చానండి. మా ఇంటి మీదకి కూడా వచ్చాడు ఒకసారి ఆ అబ్బాయి. వస్తే మా పిల్లలు అన్నారు, ఆయన అబ్బాయి ఎంత ఇస్తాడు అంత తీసుకో, వడ్డీ వద్దు ఏమొద్దు, మన అసలు డబ్బులు మనకు వస్తే చాలు, మనకెందుకు గొడవలు అని చెప్పి అంటే ఆ మాట కూడా అన్నా. సార్ మేము ఇచ్చిన డబ్బులు మాకు ఇచ్చేసేయండి అంటే నెలకి నీకు 17,000 చొప్పున ఇస్తానని చెప్పాడు. 2 నెలలు 17,000 ఇచ్చాడు ఇస్తానికి. ఇచ్చి ఇప్పుడు మళ్ళీ అడిగితే ఇప్పుడు నా దగ్గర రూపాయలు లేవు. మరి అల్లుడు తమ్ముడు నలుగురు తాగొచ్చి మా అబ్బాయిని చంపాలని చూశారు. మొన్న గొడవ అయింది, 3 రోజులు అవుతుంది. మమ్మల్ని కొట్టి కూడా వాళ్ళే ముందు పోయి స్టేషన్లో కేసు పెట్టారు, పట్టాపురం పోయారు. మేము తర్వాత వెళ్తే మమ్మల్ని అసలు రెస్పాన్స్ చేయలేదు. వాళ్ళని కూర్చోబెట్టారు మగవాళ్ళని వాటికి, మమ్మల్ని ఇంట్రెస్ట్ చేయలేదు, బయటనే ఉంచారు మమ్మల్ని. గొడవ వాళ్ళు ఎప్పుడో పాత ఖర్చులు పెట్టుకొని తాగొచ్చి గొడవ చేశారు మొన్న ఫంక్షన్లో. అది మేము కేసు పెడుతున్నాం, నల్లబాటు స్టేషన్లో కేసు పెట్టాము. మా అబ్బాయిని చంపాలని చూస్తున్నారు, మా జోలు రాకుండా చేసుకోవాలని చేస్తున్నా, కేసు పెడతాం.
ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేస్తున్న నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఏపీఎంసీఏ ఆధ్వర్యంలో జరిగిన నిరవధిక సమ్మె కార్యక్రమంలో ప్రెసిడెంట్ ప్రవళిక మీడియాతో మాట్లాడారు. పెండింగ్ ఇన్సెంటివ్స్ ను విడుదల చేయమని జీవో ఇచ్చారు, కానీ అవి మా అకౌంట్లో క్రెడిట్ అవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల శాలరీస్ ఆపేశారని, తక్షణమే జీతాలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. 6 సంవత్సరాలు నిండిన వారిని రెగ్యులర్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ లింగరాజు, వైస్ ప్రెసిడెంట్ వనజ, టి ప్రవళిక తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మేము చేసేది 6 ఇయర్స్ నుంచి మేము చేస్తున్నామండి. మాకు ఎటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వటం కానీ, లేకపోతే ఎక్కువ కొంచెం హైక్ ఇవ్వటం కానీ అట్లా ఏం లేదండి. 6 ఇయర్స్ నుంచి అదే శాలరీతో రన్ అవ్వాలంటే చాలా కష్టంగా ఉందండి. కుటుంబ పోషణ కానీ, మాలో అందరికీ చిన్న చిన్న పిల్లలు చాలామంది ఉన్నారండి. వాళ్ళ పోషణ కానీ, వాళ్ళ చదువులు కానీ, వాళ్ళకి ఆహారం పెట్టుకోవడం కానీ అవన్నీ చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే ఇంకా కొంచెం మాకు ప్రోత్సాహకాలు ఏమన్నా ఇస్తే మేము పని చేసుకోగలుగుతాం, నా ఫ్యామిలీని సపోర్ట్ చేసుకోగలుగుతాను, నేను డ్యూటీని మెయింటైన్ చేసుకోగలుగుతాను. 6 ఇయర్స్ నుంచి మాకు అదే శాలరీ కాబట్టి మాకు కొంచెం రెగ్యులర్ చేయాలి. 6 ఇయర్స్ నుంచి చేస్తున్న వాళ్ళని, ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు ఉన్నామండి, వాళ్ళని రెగ్యులర్ చేయాలి అని కోరుకుంటున్నాము. ప్లస్ 23% హైక్ అనేది మాకు కల్పించాలి అని చూస్తున్నాము. 186 క్యాడర్స్ ఉంటే ఎన్హెచ్ఎంలో ఓన్లీ ఒక సిహెచ్ఓస్నే పక్కన పెట్టేసేసారండి. అది ఎట్లా చేస్తున్నారో మాకు తెలియట్లేదు. పాస్టర్ ప్రవీణ్ సంస్కరణ ప్రార్థన సభ మే నెల 23వ తేదీన ఎల్ఈఎం స్కూల్ ఆవరణలో అన్ని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో జరగనుంది. అరండల్పేటలో జరిగిన మీడియా సమావేశంలో సామాజికవేత్త డాక్టర్ గోళ్లమూడి రాజసుందర్ బాబు మాట్లాడారు. సువార్త వ్యాప్తి కోసం తన సంపాదనంతా ఖర్చు చేసి పాస్టర్ ప్రవీణ్ ఆదర్శంగా నిలిచారని అన్నారు. పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి రక్షణ లేకుండా పోయిందని తెలిపారు. ఆయన పేరుతో క్రైస్తవ రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మద్దు ప్రేమ్ జ్యోతిబాబు, గద్దె రత్నకుమారి, పి సురేష్, హెబేల్, ఆదాం, బాబురావు, యేసుపాదం, డేవిడ్, అబ్రహాం పాల్గొన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకే ఒక్క మాట, ఆయన ఈ రోజున హతసాక్షిగా మన భారతదేశంలో నిలబడ్డారు. మన భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం కదా. ప్రపంచం మొత్తం మీద ఈ రోజున కోటాను కోట్ల మంది అభిమానుల్ని, వాళ్ళ యొక్క అభిమానుడికి ఆయన చూరుకున్నాడు. ఆ క్రమంలో ఆయన మార్చి 24వ తారీఖున చంపబడటం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా క్యారెక్టర్ అసాసినేషన్ కూడా జరిగింది. 2 రకాలైన అసాసినేషన్ జరిగింది. ఆయన యొక్క సంస్మరణ ప్రార్థనా సభని గుంటూరు పట్టణం లాడ్జ్ సెంటర్ లూథరన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మే 23వ తారీఖున సాయంత్రం 5 గంటలకి గుంటూరు నగరంలో చింతల పురాతన శివాలయంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి వార్లకు గోపుర నిర్మాణం మరియు శిఖర ప్రతిష్ట త్రయాహ్నిక మహోత్సవ కార్యక్రమం ఘనంగా ప్రారంభించినట్లు గుంటూరు యాగబ్రహ్మ కాశీ విశ్వనాథ శర్మ తెలియజేశారు. ఈ సందర్భంగా కాశీ విశ్వనాథ శర్మ మాట్లాడుతూ గుంటూరు నగరంలోని శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠ పాలిత శ్రీ గంగా మీనాక్షి సోమసుందరేశ్వర స్వామి వారి దేవాలయంలో శరవణభవ సుబ్రహ్మణ్య స్వామి మరియు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వార్ల ఆలయ శిఖర కలశ ప్రతిష్ఠా మహోత్సవం కార్యక్రమాన్ని శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధీశ్వరులు శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామివార్ల స్వహస్తాలతో స్వామివార్ల ఆశీస్సులతో ఈ ప్రతిష్ఠా మహోత్సవం కార్యక్రమం ఈ నెల 14న ఉదయం 9 గంటలకు ఘనంగా జరగనున్నదని తెలిపారు. అనంతరం మాట్లాడుతూ తొలుత సోమవారం గోవు గణపతి పూజలు, దీక్షాధారణ, వాస్తు హోమం తదితర కార్యక్రమాలు, అలాగే మంగళవారం మూలమంత్ర జపాలు, హోమం, ఆదివాసులు బలిహరణ, ఊరేగింపు తదితర కార్యక్రమాలు, 14వ తేదీన మూలమంత్ర హోమంలు శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామివారి స్వహస్తాలతో యంత్ర ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ, కలశ స్థాపన, ప్రాణ ప్రతిష్ఠ, పూర్ణాహుతి, శాంతి కళ్యాణం, ప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగునని తెలిపారు. శ్రీ 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 జగద్గురు శంకరాచార్య శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య సంస్థానం శ్రీ విద్యారణ్య భారతీ స్వామివార్ల దివ్య ఆశీస్సులతో సద్గురు ఆజ్ఞానుసారాలతో గంగా మీనాక్షి సమేత సోమసుందరేశ్వర స్వామివారి అనుగ్రహం కొరకై శ్రీ దేవసేన వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు హరిహర సుత ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వార్ల యొక్క ఆలయ శిఖర ప్రతిష్టా మహోత్సవాలు ఇవాళ ప్రారంభమయ్యి ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులుగా
త్రయాన్నికంగా ప్రారంభించి ఉన్నాయి. ఇవాళ ఉదయం ఈ కార్యక్రమం గణపతి పూజ పుణ్యాహవాచంతో ప్రారంభమైన కార్యక్రమం, సాయంకాలం అగ్ని ప్రతిష్టాపన, వాస్తు ప్రయజ్ఞీకరణం, రేపు ఉదయం అధివాసములు, మూలమంత్ర హోమములు, రేపు సాయంకాలం శిఖరాల ఊరేగింపు, ధాన్యాధివాసములు, ఎల్లుండి ఉదయం 9 గంటలకి న్యాసములతో కూడినటువంటి యంత్ర ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ, పూర్ణాహుతి, తదుపరి తిరుపతి నగరంలోని శంకర మఠంలో కంచి కామకోటి పీఠాధిపతులు పూజ్యశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారిని బీజేపీ నేత హిందూ దేవాలయాల ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు దర్శనపు శ్రీనివాసరావు కలిసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారితో దర్శనపు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మం కోసం అనేకమైన కార్యక్రమాలు చేపడుతున్నట్లు, ముఖ్యంగా మతం మారిన దళిత వర్గాలను తిరిగి మరలా హిందూ ధర్మంలోకి తీసుకురావడం కోసం ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా యువత ఆధ్యాత్మిక భావంతో ముందుకు రావాలని, దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలని, ప్రతి విషయంలో ధర్మ నిబద్ధత పాటించాలని స్వామి తెలిపినట్లు శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. మహిళల అభివృద్ధి కోసం, స్వావలంబన కోసం మహిళలు ముందడుగు వేయాలని మహిళా స్వచ్ఛంద జేఏసీ నాయకురాలు టీడీపీ సీనియర్ నేత లంకా మాధవి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టైలరింగ్లోనూ, పచ్చళ్ల తయారీలోనూ మహిళలకు ఉచిత శిక్షణనిస్తున్నామని తెలియజేశారు. వీటన్నిటి ద్వారా ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు తమను సంప్రదించి శిక్షణలో పాల్గొనాలనే ఔత్సాహికులు 9440271577 ద్వారా తమను సంప్రదించవచ్చని తెలిపారు. వాళ్ళ అభ్యున్నత కోసం ఉచితంగా టైలరింగ్ నేర్పబోతున్నాము. ఉద్యనగుండ్ల అమ్మవారి టెంపుల్కి ఎదురుగా అమృత టైలరింగ్ మేడం వచ్చేసి, తర్వాత ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పచ్చళ్ళు ఎలా తయారు చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలనేది కూడా నేర్పుతాము. ఇంకా 3 బిజినెస్ ఎలా చేయాలనేది కూడా ముగ్గురు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం మహిళల అభివృద్ధి కోసమని. జొన్నలు, సజ్జలు వీటితోటి అది నేర్చుకోబోతున్నాను ఆచార్య రంగా యూనివర్సిటీలో. అది నేర్చుకున్న దాంట్లో ట్రైనింగ్ అయ్యాక మీకు ఆ ట్రైనింగ్ కూడా ఇస్తానని, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్ నోట్ చేసుకోమని 9440271577. మరొకసారి చెప్తున్నా 9440271577 అండి. ఆరిగ్రహారంలోని శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఈ నెల 3వ తేదీ నుండి వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సోమవారం స్వామివారి దివ్య రథోత్సవం నిర్వహించారు. కోలాటాలు, మేళతాళాలతో రథోత్సవం వైభవంగా జరిగిందని ఆలయ కార్యనిర్వాహక కార్యదర్శి పగడాల శివకోటేశ్వరరావు తెలియజేశారు. ఈ నెల 18వ తేదీ వరకు జరిగే కార్యక్రమాలను ఆయన వివరించారు. స్వామివారి కళ్యాణము ఇప్పుడు శ్రీ స్వామివారి దివ్యరథోత్సవం జరుగుతున్నది. ఈ కార్యక్రమం అనేక మంది విశేషంగా భక్తులు హాజరయ్యి కనకతపెట్టెలు, కోలాటాలు, చెక్క భజనలు అనేక మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టి చేస్తున్నారు. స్వామి దివ్యరూపంగా 1762లో పన్నాల పరదేశి సోమయాజులు గారి ద్వారా ఈ దేవాలయం అనేటటువంటిది స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా వంశపారంపర్యంగా పన్నాల వారి వంశంలోనే ధర్మకర్తలుగా ఉండడం జరుగుతోంది. దాదాపుగా 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పురాతనమైనటువంటి దేవాలయము. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద సదాశివ శివసేవాగ్రం అనుగ్రహం దాతుమర్హసి అంటారు. అంటే ముందు మనం ఎప్పుడైనా కానీ శివుని దగ్గరికి వెళ్ళినప్పుడు నందీశ్వరుని యొక్క అనుజ్ఞ తీసుకొని మనం శివుని దర్శించాలయ్యా అని చెప్తారు. అదేవిధంగా ఇప్పుడు ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.